బ్రదర్ ఈ సంక్రాంతికి డాకు మహారాజా అలానే గేమ్ చేంజర్ అలానే వెంకటేష్ గారి మూవీ కూడా వస్తుంది కదా. సో ఎవరిది అవుతుంది అనుకుంటున్నారు? హిట్ వచ్చేసి నాకు తెలిసి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. హిట్ సంక్రాంతికి వస్తున్నామండి వెంకటేష్ గారిది హిట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఎట్లుంది బ్రదర్? ఎందుకని? ఎందుకంటే గేమ్ చేంజర్ అంటే చాలా పెద్ద సినిమా. ఇంకోటి దాని టైలర్ అయినా ఏదైనా కానీ సూపర్గా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. అసలు రామ్ చరణ్ ఇన్ని రోజులు చూడనంత కొత్తగా ఉన్నాడు కదా. అందుకని చెప్పేసి కంపల్సరీ గేమ్ చేంజర్ ఒక పెద్ద హిట్ అవ్వబోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ సంక్రాంతికి వస్తున్నాను మండే అంటే సంక్రాంతి ఫెస్టివల్ మనకి ఇప్పుడు ఆంధ్ర పీపుల్స్ అందరికీ సంక్రాంతి చాలా పెద్ద పండుగ కాబట్టి వాళ్ళందరూ కంపల్సరీ వాళ్ళ ఎంజాయ్మెంట్ ప్రకారంగా వాళ్ళు మూవీకి వెళ్తారు కదా. వాళ్ళు ఆ మూవీకి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్రెడీ అందరికి తెలుసు కదా, వెంకటేష్ గారు కంపల్సరీ ఒక ఫ్యామిలీ హీరో అని. కంపల్సరీ అది హిట్ అవుతుంది, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఖైరాత్ అని అలానే అంజలి ఉన్నారు కదా, ఇద్దరు ఎవరి కాంబోలో బాగున్నారు? ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు చాలా అందగత్తెలే కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం మాట్లాడినా తక్కువే. ఓకే, సాంగ్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి బ్రదర్? సాంగ్స్ టైలర్ చూశాను, టైలర్ చినిగిపోయింది. సాంగ్స్ అయితే ఇంకా మనం అందరు కాలర్ ట్యూన్స్ కూడా అవే అయిపోయినాయి కదా ఈ మధ్యలో. ఆ రెండు సినిమాల కాలర్ ట్యూన్సే వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిది అంటారు కదా. సో ఈసారి మరి 3 సినిమాలు వస్తున్నాయి, బాలయ్య బాబు గారిది అవుతుందంటావా మరి? అంటే బాలయ్య గారికి కంపల్సరీ ఆంధ్రలో ఫుల్ ఫ్యాన్స్ బేస్ ఉంది కాబట్టి కంపల్సరీ బాలయ్య గారు కూడా నాకు తెలిసి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది. బట్ నేను ఉండేది ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ బేసిక్ చేసుకొని నేను చెప్పాను. బట్ ఆంధ్రలో మాత్రం కంపల్సరీ బాలయ్య బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతున్నాడు. ఓకే, డాకు మహారాజా ట్రైలర్ చూసేప్పుడు సాంగ్స్ అవి చూశాను. ఎట్లున్నాయి సాంగ్స్? ఎలా ఉంది? అయితే ఆ సాంగ్ కొంచెం నెగిటివ్ గా ఉంది, ఆ స్టెప్లు ఇవన్నీ కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి అంటున్నారు కదా. సో నీకు ఎలా అనిపిస్తుంది? మనం చూసేదాన్ని బట్టే ఉంటది ఏదైనా. మనం మంచిగా తీసుకుంటే మంచిగా వస్తుంది కాబట్టి తీసుకునేటోనికి ఉంటది ఏదైనా. నీతిని చూస్తే నీతి కనబడుతుంది, బూతుని చూస్తే బూత్ కనబడుతుంది. నా ఉద్దేశం అంతే, అదొక సినిమా అంతే, దాని ఎంటర్టైన్మెంట్ కే చూడాలి కానీ దాన్ని ఇది ఉంది అది ఉంది అని అయితే నేను అనుకోవద్దని అనుకుంటున్నా. ఓకే, అయితే ఇంత 2 పెద్ద సినిమాల మధ్యలో వెంకటేష్ గారిది కూడా వస్తుంది కదా, వస్తున్నాం సంక్రాంతికి. సో అది ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా? వెంకటేష్ గారిది కూడా పెద్ద పెద్ద సినిమానే అనుకుంటాను నేనైతే. అదేం చిన్న సినిమా కాదు, ఆయన చాలా పెద్ద హీరో. అతను 3 సినిమాలు ఉన్నాయి. మనం అందరం సినిమా ఆడియన్స్ కాబట్టి కంపల్సరీ ఆ 3 హిట్ అవుతాయి. గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. ఫైనల్ గా మరి ఏం చెప్తావు బ్రదర్? గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అంటున్నావు. అవును, అన్నకి చెప్పే అంతమంది కాదు కానీ అన్నకి మాత్రం ఆల్ ద బెస్ట్ అన్న. కంపల్సరీ మీ ఫ్యాన్స్ మాత్రం మీకు మీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. 10th కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాం. 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. RRR తర్వాత రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వస్తుంది. అలాగే మన దేవరా వచ్చింది, దగ్గర 600 కోట్ల దాకా బాక్స్ ఆఫీస్ చేసింది. సో ఇది అంతా చేయబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర? గేమ్ చేంజర్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎన్టీఆర్ అన్న దానికంటే కూడా ఎక్కువనే అవ్వబోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు సార్ కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ ఉంటాయి, ఎక్కువ ఓపెనింగ్స్ అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తుంది అని అయితే నా ఉద్దేశం. అది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ప్రతి ఒక్క హీరో 1000 కోట్ల దాకా టచ్ అవుతున్నారు. సో మరి గేమ్ చేంజర్ కూడా 1000 కోట్లు టచ్ అయ్యే అవకాశం ఉందా బాక్స్ ఆఫీస్ దగ్గర? కంపల్సరీ అవుతుందని అయితే నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అవ్వాలని దేవుని కోరుకుంటున్నా. సరే నేను బౌన్సర్లుగా వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 20 మంది ఫస్ట్ ఫైట్. సరే చూసారా ఫస్ట్ ఫైట్ లంగోట బయట దాంట్లో నేను ఉన్నాను. కానీ 20 మందిలో నేను సెలెక్ట్ చేయలే 20 మంది నేను సెలెక్ట్ చేయలే. కానీ మన ఆంధ్ర మనోడు బోయపడి సారు తర్వాత నేను పిలిచి 20 మంది సెలెక్ట్ అయిపోయారు. అప్పుడు నాకు గడ్డం లేదు, హెయిర్ తక్కువ ఉంది, అన్ని కవర్ చేస్తే ఆ నుంచి ఆ అబ్బాయిని పిలవనన్నాడు. ఎవరు? బోయపడి సారు. చేసిన తర్వాత సార్ నమస్తే సార్ అంటే నీది ఏ ఊరు అన్నాడు. సార్ నాకు నెల్లూరు సార్, ఇలాగ వచ్చినాను, ఆంధ్ర నుంచి వచ్చాను నెల్లూరు అంటే. అవునమ్మా, కోఆర్డినేటర్ రమణ అని ఒకన్నాడు కోఆర్డినేటర్, అతని ద్వారా పోయినాను సార్. పోయిన తర్వాత ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు సార్. ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చేసిన తర్వాత సరైన ఫస్ట్ చేశాను సార్. సరైన చేశాను. ఆయన దేవుడు అని సార్, నాకు దేవుడు, నాకు లైఫ్ ఇచ్చింది సరే భయపడిసింది సార్ నాకు లైఫ్. సార్ గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్ లో చేసినాను చుట్టూ. ఆ ఫైట్ అయితే కేక సార్, అసలు తగ్గేదే ఆ ఫైట్ అసలు కేక. నాకు రామ్ చరణ్ గారికి నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్, సోలో ఉంటుంది సార్. చూడండి నా ఫేస్ చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ చూసుకోండి.
గేమ్ చేంజర్ నాకు రామ్ చరణ్ సోలో ఫైట్ రామ్ చరణ్ గారి సెట్స్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది? సార్. రామ్ చరణ్ దేవుళ్ళు అంటాడు, కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్. దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్, అంతే తగ్గేదంటే దేవుడు సార్. నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను. చేసిన తర్వాత సెట్లు చూశాను ఆయన సార్ వ్యవహారం. ఒక జూనియర్ ఆర్టిస్టు గేమ్ చేంజర్ లో ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఇంటరాక్షన్ గానీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది సార్? ఫైటర్స్ తో సింగల్ టేక్ ఆర్టిస్టు. ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదేలే, ఇద్దరు నంబర్ 1 ఆర్టిస్టులు. ఆయనతో స్టార్ట్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్. నా పైన టవల్ ఊడిపోయింది, పైన ఎర్ర టవల్ వేసుకుంటా, అది కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకొండ అంటే తెలుసు సార్, ఏసీ అనుకొని ఉంటది, అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ పడిపోయింది సార్. చెమటల్లో పడిపోయింది అంతే. పడినప్పుడు మంచి వ్యక్తి, నంబర్ 1 సార్. జూనియర్ కి కంపెనీ ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్, ఒకే ఫుడ్. కానీ చేసింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ సార్. ప్రొడక్షన్ 3,000 కోట్లు రాకుంటే సగం వేసింది సార్. 3,000 కోట్లు రాకుంటే సగం వేసి తీసి గాడి మీద తిరుగుతాను సార్. నేను గాడి మీద తిరుగుతా ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారు సార్. బాలయ్య బాబుది ఎవరికి ఉండదు సార్. ఎందుకని సార్? బాలయ్య అంటే మనకి ఇష్టం, మంచి వ్యక్తి, సెట్లో మంచి వ్యక్తి, నంబర్ 1 ఉంటాడు. కానీ కామెడీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. నేను చాలా చేశాను బాలయ్య బాబుతో. గౌతమ్ బుద్ధ శాత గారిని పైసా వసూలు చేశా, అన్ని బాగుంటుంది సినిమాలు. కానీ సార్తో బాగా మంచిగా ఉంటుంది, కామెడీగా ఉంటాడు, బాగా మాట్లాడుతాడు, అన్ని విధాలు చేస్తాడు. నంబర్ 1 ఉంటాడు సార్. నమస్తే. నా సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, దేనికోసం చూస్తున్నారు? గేమ్ చేంజర్ మెగా ఫ్యామిలీ అభిమాని కాబట్టి గేమ్ చేంజర్ పక్క. సో వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది మన పాన్ ఇండియా భాషల్లో. సో ఇంగ్లీష్లో కూడా ఫ్యూచర్లో రిలీజ్ అయితే బాగుంటుంది. సబ్జెక్ట్ రిలీజ్ చేస్తారేమో. అంటే హాలీవుడ్ పక్కన మన బోర్డే ఉండాలి, టాలీవుడ్ బోర్డే. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డే ఉండాలనేది నా ఆకాంక్ష. సో బాలీవుడ్ అనుకున్నాను, బాలీవుడ్ ఏం లేదు. 2025లో కూడా మళ్ళీ బాలీవుడ్ బొక్క బోర్లా పడబోతుంది. రీజన్ ఏంటంటే మన 3 సినిమాలు మన పేర్లు కనపడుతున్నాయి. సంక్రాంతికి టాలీవుడ్లో ఏం సినిమాలు వస్తున్నాయి, మన 3 పేర్లు క్లియర్ కనపడుతున్నాయి. సో 100% హిట్లే ఉన్నాయి, మ్యాక్సిమం ఒక్కటి కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ బాలీవుడ్ గురించి ఆలోచిస్తే ఒకటి లేదు. ఏమైనా కాపాడేవాడు ఉన్నాడు అంటే సికిందర్ విడుదలవుతే సల్మాన్ బాయ్ వల్ల బాలీవుడ్ సేఫ్ అవుతుందేమో తప్ప లేదు. సో ఇక గేమ్ చేంజర్ గురించి అంటావా, రామ్ చరణ్ అండ్ దిల్ రాజు గారి మీద నాకు నమ్మకం. ఎందుకంటే మీరు అందరూ రివ్యూలు తీసుకోవటము, చెప్పే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే శంకర్ అంటున్నారు. అరే ఆ పేరుకు ఒక మహత్యం ఉన్నది రాబాయ్. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్ అవుతుంది ఇది కూడా అని అనుకోకండి. సో ఖచ్చితంగా పాత శంకర్ కనపడబోతున్నాడు, పాత సినిమాలు కనపడబోతున్నాయి. సో మనం ఆ రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ఒక 4-5 క్యారెక్టర్లు కనపడ్డాయి కదా. సో ప్రతి ఒక్కటి అగ్రెసివ్గా చాలా, అంటే దానికి సంబంధించిన డైలాగులు కానీ, బీజిఎం కానీ, పోలీస్ లుక్ నడుస్తున్న లుక్ కానీ, రాజకీయ నాయకుల నడుస్తున్న లుక్ కానీ నాకు ఒక రాజశేఖర రెడ్డి గారు, మన ఎన్టీఆర్ గారు కనపడరు అనమాట. సో అంత ఎమోషన్ ఉన్నది ఆ సినిమాలో. అలాగే అంజలి గారి క్యారెక్టర్ చూస్తుంటే అప్పన్న క్యారెక్టర్కి సీనియర్ రామ్ చరణ్కి వైఫ్ క్యారెక్టర్ ఉన్నట్టుంది. సో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నది. అలాగే బాబాయ్కి సంబంధించిన కొన్ని పొలిటికల్ అంశాలు కూడా ఇలా కనపడబోతున్నాయని తెలిసింది. సో కొన్ని మనకు మిల్లు లేదు, బియ్యం సంచులు లేదు కనపడాయి. సో ఎలివేషన్స్ కూడా కనపడబోతున్నాయి, పొలిటికల్ ఎలివేషన్స్ కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా సంక్రాంతికి ఈసారి అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీకి కాదు, భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద సంక్రాంతి టాలీవుడ్కి రాబోతుంది. అలాగే తెలుగు సినీ చరిత్రకు కూడా. ఎందుకంటే ప్రతి సంక్రాంతి 3 రోజులే. ఈసారి డే బై డే వరుసగా గేమ్ చేంజర్, డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము. సో 1 వీక్ బాలయ్య బాబు ఖచ్చితంగా ఇన్ బిట్వీన్ ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, కొట్టేసుకుంటే రఫ్ అండ్ టఫ్గా కొట్టేసుకుంటే వెళ్ళిపోతాడు. అగంతకులా లేవంటారు బందిపోటని నరకుండా ఖచ్చితంగా ఆయన ఎలివేషన్స్ ఆయన ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతకన్నా ముందు రామ్ చరణ్ వస్తుంది కాబట్టి యువతకి అన్ని కావాల్సిన అంశాలు ఉంటాయి. శంకర్ పాత సినిమాలు చూసిన వాళ్ళు ముసలి కూడా వెళ్ళి చూసేస్తారు. సో బాలయ్య బాబుని చూసిన తర్వాత ఈ 2 సినిమాలు చూసి ఒంట్లో వేడి రక్తం ప్రవహిస్తుంటే చల్లగా బాడీ అంతా కూలింగ్ చేసుకోవడానికి వెంకిమామ వస్తున్నాడు. ఒకప్పుడు మనకు ఇంట్లో ఇళ్ళలో ఒంటిల్లో ప్రియురాలు సినిమా ఎలా. సో ఒక పెళ్ళాన్ని పెట్టుకొని పక్కన ప్రియురాలను పెట్టేసుకొని బాడీని చల్లార్చడానికి ఆయన వచ్చేస్తున్నాడు. అంటే సంక్రాంతి ఎంత వేడి సృష్టిస్తుందో హ్యాపీగా ఎండింగ్కి వచ్చేసరికి అలాగే కూల్ చేసేసుకుంటా హ్యాపీగా విత్ ఫ్యామిలీ తర్వాత చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి 3 సినిమాలు పర్ఫెక్ట్ చేశారు. ఎవరు ప్లాన్ చేశారో కానీ సంక్రాంతి అతిపెద్ద సంక్రాంతి ఈసారి మనకు టాలీవుడ్లో. అయితే ఈసారి మరి పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, నా అభిమానులు కూడా ఫుల్ జోష్ మీద ఉంటారు. అయితే లాస్ట్ టైం మనం చూసుకుంటే సినిమాలో రేవతి అని గారు చనిపోవడం జరిగింది. సో ఈసారి అలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏం ఆప్షన్స్ లేవు. గవర్నమెంట్ కూడా ఫ్రీ షోలు, బెనిఫిట్ షోలు అటువంటి లేవు అన్నది. అప్పుడు కూడా జరగడానికి రీజన్ ఏంటంటే టికెట్లు ఎన్నైతే బుక్ అయ్యాయో అంతమందినే గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోతే బాగుండేది. కానీ మించి వెళ్ళిపోయారు. ఫ్రీ టికెట్లు చాలా వెళ్ళిపోయారు. ఊరికి కూర్చొని తొక్కిసలాట అయ్యే జరిగింది. సో ఈసారి స్పెషల్ షూట్ పడే అవకాశం లేనట్టు ఒక రిలీజ్ రోజు మాత్రమే
8 గంటల కల్లా పడవచ్చు. సో ఆ టైంలో పడితే అంటే ఖచ్చితంగా టికెట్లు ఉంటేనే లోపల పంపిస్తారు. ఛాన్స్ లేదు అంటే ఫ్రీగా చూద్దాము హీరో వస్తున్నాడు అని చెప్పి ఎగదేసుకుని పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి అటువంటి సన్నివేశం ఈసారి జరగదు ఖచ్చితంగా. ఓకే, అలా చేయకుండా అభిమానులు ఏం చెప్తారు? కూల్గా ఉండాలి భయ్య. ఎందుకంటే మనని ఇప్పటివరకైతే ఒక పుష్ప తోటి, RRR తోటి, బాహుబలి తోటి, అలాగే KGF ఇవన్నీ తోటి కలిపి దక్షిణ సినిమా ఏంటో చూపించాము. ఈ మన తెలుగు సినిమాలతోటి టాలీవుడ్ అంటే ఏంటో ప్రపంచ స్థాయిలో తెలిసిపోయింది. మళ్ళీ మనమే ఇలా చేసేసుకొని మన స్థాయిని మనం తగ్గించుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి అభిమానికి, ప్రతి హీరో అభిమానికి, ప్రతి డైరెక్టర్ అభిమానికి, ప్రతి సినిమా అభిమానికి కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. దయచేసి ఫస్ట్ రోజు మాత్రం ఫ్యామిలీతో వెళ్ళకండి, పిల్లలతో వెళ్ళకండి. ఓకే, ఎట్లుంది ఈ సంక్రాంతికి? మరి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా కోసం? సంక్రాంతికి మూవీ వచ్చే మూమెంట్లు మూవీస్ వచ్చేసి డాకు మహారాజ్, గేమ్ చేంజర్ 10వ తేదీ సార్, డాకు మహారాజ్ 12వ తేదీ. సంక్రాంతికి వస్తున్నాం అనేది 12వ తేదీ సార్. అది కూడా ఇట్లా అన్నిట్లో కల్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సంక్రాంతి వస్తున్నాం బాగుంటుంది సార్. సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయినాయి. అనిల్ రావుపూడి గారు సూపర్ ఫ్యామిలీ టైమ్ గా కామెడీగా వచ్చేసి F2 గానీ అన్ని చేసే సార్ చాలా బాగా చేస్తారు సార్. అనిల్ రావుపూడి గారు చాలా సౌమ్యశీలుడు, చాలా బాగా చేస్తారు. తర్వాత వచ్చేసి డాకు మహారాజు కమర్షియల్ హిట్ సార్, సూపర్ గా ఉంటుంది. బాలయ్య బాబు గారు యాక్షన్ చూడాలని దాంట్లోనే అంతా మామూలు నరుకుడు గిరుకుడు అంతా మొత్తం తగ్గేదలు అన్నట్టు ఉంటది. అల్లర్జున్ తగ్గేదలు నరుకుడేనా? సూపర్, చాలా బాగుంటది. మరి సంక్రాంతి, ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటారు. ఈసారి మరి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా వస్తుంది. గేమ్ చేంజర్ పొలిటికల్ మూవీ సార్. పొలిటికల్ అంటే మామూలు రాజకీయ పరంగా వచ్చేది. దాంట్లో కూడా నేనున్నాను. మామూలు అవి ఉండిస్తారో ఇటు తీస్తారో వేరే విషయం, కానీ ఉండిస్తారని నా నమ్మకం. మెయిన్ మామూలు అది క్లోజ్అప్ సార్. డాకు మహారాజులో కూడా యాక్ట్ చేసామంటున్నారు కదా, ఏం సీన్స్ ఉన్నాయి? బాలయ్య బాబు గారు సార్ అది రివీల్ చేయకూడదు సార్. ఐఎమ్ సారీ సార్, స్టోరీ మొత్తం నాకు తెలుసు కానీ రివీల్ చేయకూడదు. బాబీ గారు మళ్ళీ నా మీద కేసు వేస్తారు. బాలయ్య బాబు గారు చాలా మంచోళ్ళు. ఎట్లా అంటే అది జైలు సీన్ లో బాలయ్య బాబు గారు నేను నటించాను. అది ఏంటి తీసేస్తారో ఉంటారో నాకు తెలియదు, కానీ బాలయ్య బాబు గారు చాలా మంచోళ్ళు సార్. కోపం అంటారు కానీ కోపం ఉన్నాడు, కోపం చూపిస్తాడు ఆయన. కానీ ఫ్రెండ్షిప్ గా ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్షిప్ చూపిస్తారు బాలయ్య బాబు గారు సార్. అది మమ్మల్ని మేము షూట్ లో ఉన్నప్పుడు బాలయ్య బాబు గారు పక్కనే ఉన్నాము, కామెడీ జోక్స్ వేసి నవ్విచ్చారు సార్ మమ్మల్ని. మీకు తెలుసా? మీకు తెలీదు, మేము యాక్ట్ చేసాము, మాకు తెలుసు. ఎన్నో జోక్స్ వేసి నవ్విచ్చారు. చాలా మంచోడు సార్, వ్యక్తి చాలా సూపర్. ఆయన అర్థం చేసుకుంటే మంచోడు, అర్థం చేసుకోకపోతే ఆయనకు అంత యాంగ్రీ, కోపం. ఫైనల్ గా బాలయ్య బాబు గారి డైలాగ్ తో ఎండ్ చేయండి. డైలాగ్ నా ఐడియా లేదు సార్, మామూలు మూవీస్ లో ఉన్నాయి. ఆయన డైలాగ్ లేదు, అదే మామూలు సార్. అదే అదేనా డాకు మహారాజులో చెప్తాను. ఏమా సార్ చెప్పకూడదు సార్, బాబీ గారు ఒప్పుకోరు సార్. సారీ సార్, నాకు తెలుసు డైలాగ్ కూడా, నేను చెప్పను సార్. సారీ సార్, సారీ బాబీ గారు, ఏమన్నా మామూలు తప్పుగా క్షమించండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. క్షమించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.